ఇగో జైల్లో హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినటువంటి ఒక వ్యక్తి ఏమో ఈయనతో పాటు జైల్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు కదా, జైల్లో ఆయనతో పాటు ఇంకొక సహచర ఖైదీ ఉంటాడు కదా, ఆ ఖైదీ ఆయన సహచరుడు అనమాట. అంటే జైలు మేట్స్ అంటారు వీళ్ళని ఇద్దరిని. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక దగ్గరే ఉన్నారంట అప్పుడు. సో ఈ జైలు మేట్స్ ఈయన ఉన్నప్పుడు ఈయన పక్కన ఉన్నాడు కాబట్టి మంచిగా దోస్తాయిండంట. దోస్తాయిండని ఈయన ముఖ్యమంత్రి కాగానే ఈయనకు మరి క్షమాభిక్ష పెట్టిరా లేకపోతే ఏమంటారు అది ఎక్కువ కాలం శిక్ష పడితే తర్వాత క్రమశిక్షణ ఏదో మంచిగా అయిందని చెప్పేసి బయటకు తీసుకొస్తారు కదా. సో అట్లా ఆయనను బయటకు తీసుకొచ్చి మొన్న ముఖ్యమంత్రి వచ్చి కలిసిపోయింది ఏకంగా పొలిటికల్ లీడర్ లెక్క తయారై. ఈయన ఏంటిదంటే ఒక కొడుకుని చంపినటువంటి కేసులో ఈయన జైలుకు పోయిండు. ఆయన మంచోడు చాలా మంచోడు అని చెప్పేసి ఈయన సీఎం కాగానే ఆయన బయటకు వచ్చిండు. ఈయన సీఎం కాగానే ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ఫోన్ ఏదైతే ప్రభుత్వ సలహాదారుడు కావచ్చు లేకపోతే ఇట్లా ఆ కేసుని మొదటి నుంచి ఆది నుంచి ఎండ్ దాకా ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు మీన్స్ పదవులు వచ్చినాయి. సో ఇప్పుడు ఆ జైల్లో తనతో పాటు జైల్లో ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా దగ్గరికి తీసుకున్నాడు. ఆయన బయటకు కూడా వచ్చిండు. కానీ ఇక్కడ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు, నికార్సుగా పనిచేసినటువంటి ఆఫీసర్లు ఇలా జైల్లో ఇంకా మగ్గుతూనే ఉన్నారు. నిజంగా కూడా సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. ఇంకెన్ని రోజులు పెడతారు జైల్లో, ఇంకెన్ని సంవత్సరాలు పెడతారు జైల్లో ఏంటి అనేది. ఏది ఏమైనా మొత్తానికైతే సుప్రీంకోర్టు తొందరలోనే తేల్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో తొందరలోనే తేల్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. రేపు జనవరి 27 తారీఖు నాడు మళ్ళీ కేసు వాయిదా ఉన్నది కాబట్టి ఆ రోజు మరి ఎలాంటి వాదనలు ఉండబోతా ఉన్నాయి. ఒకవేళ తిరుపతి అన్నకు కనుక బెయిల్ కనుక ఇస్తే ఇక మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంటుంది. ఎందుకంటే ఒక కేసులో ఒకరికి బెయిల్ వచ్చింది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెయిల్, మధ్యంతర బెయిలో లేకపోతే ఏదన్నా ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చే బెయిల్ కాకుండా ఇలా పూర్తి స్థాయి బెయిల్ వస్తే మాత్రం మిగతా వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఇంకా ప్రభాకర్ రావు రాలేదు, ఇందులో కీలక సూత్రధారి, మొత్తం ఈ వ్యవహారం మొత్తం నడిపించింది ఆయననే. ఆయన రావాలా, ఆయన అమెరికాలో ఉన్నాడు. సో ఆయన తీసుకొచ్చినాక వీళ్ళని బయటకు వదిలిపెట్టామని చెప్పేసి ప్రభుత్వం పంతం పట్టుకొని కూర్చుంది. మరి సుప్రీంకోర్టు రేపు ఏం మాట్లాడబోతా ఉంది, ఇక్కడ దర్యాప్తు ఏ విధంగా మళ్ళా ముందుకు సాగబోతా ఉంది ఏంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.